భానుమతి కొంతమంది రౌడీలను పురమాయించి మీరు ఎలాగైనా సరే ఆరాధ్యని చంపేయాలి అని అయితే అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు అయితే సరే మేడం, మీకెందుకు, మేమున్నాం కదా, మేము ఎలాగైనా మీరు చెప్పిన పని కానిస్తాము అని అంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అది అంత సాధ్యం కాదు. ఆ రోజు ఉదయాన్నే ఆరాధ్య వాకింగ్కి వెళ్తుంది. అక్కడ ఎటువంటి సెక్యూరిటీ కూడా ఉండదు. తను ఒక్కటే వెళ్తుంది. మీరు ఎలాగైనా సరే తనని పొడి చేసి చంపేయాలి, అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది. ఆ మాటలు వినగానే ఆ రౌడీలు సరే మేడం, మేము అక్కడే స్పాట్ రెడీ చేస్తాం, తనని ఎలాగైనా సరే చంపేస్తామని అంటారు. ఇంతలో ఆరాధ్య ఉదయాన్నే జాగింగ్కి వెళ్తుంది. అంతలో అక్కడ ఉన్న ఇద్దరు రౌడీలు తనని చూసి ఈ అమ్మాయి గురించే కదా మేడం మనకి చెప్పింది, ఈ అమ్మాయిని ఎలాగైనా ఇవాళ చంపేయాలి అని అనుకుంటూ ఆరాధ్య దగ్గరికి వెళ్ళి తనని చుట్టుముడతారు. అది చూడగానే ఆరాధ్య ఎవర్రా మీరందరూ నన్ను చంపటానికి ఎందుకు వచ్చారు, అయినా నా రేంజ్ ఏంటో మీకు తెలుసా అని అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు మాకంతా తెలుసు మేడం, మిమ్మల్ని వాళ్ళ చంపేసే వెళ్తామని తన దగ్గరికి వస్తుంటారు. ఆరాధ్య కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు ఎవర్రా మిమ్మల్ని పంపించింది అని అడుగుతూ ఉండగానే అక్కడ ఉన్న ఒక రౌడీ ఆమెను కత్తితో పొడుస్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.